పేరెంట్ అని తగ్గిపోతుందంటే మొత్తం అది డిష్ అదే అదే వండితే మొత్తం తగ్గిపోద్దా? సామాన్ అందుకుంటే అన్నీ తగ్గిపోతాయి. ఓకే, ఈ కాలేజీ తీసే చూసావా కీమా ఎలా ఉందో? చికెన్ దా మటన్ దా ఇది? ఏది కీమా అంటే మటన్ తో చేస్తాను. ఇక్కడ ఉన్నావా లేదా? ఇక్కడే ఉంటాను. ఓకే ఓకే, దాకా తీసుకో బాబాయ్. బాబాయ్ పొయ్యి వెలిగించు. కీమా ఎర్రటకు వేసాం కదా, ఇది తీసేస్తాను. టమాటా గుజ్జు, కారం, ఇక పసుపు, ఉప్పు ఎంత వేయాలి? ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి అబ్బాయి మొత్తం అంతా. కోలాపూరి అంటే ఊరి పేరా? ఊరి పేరు కోలాపూరి. కోలాపూరిలో చేస్తారు కాబట్టి కోలాపూరి కీమా. ఓకే, కొండాపూరిలో చేస్తే కొండాపూరి అంతేనా? ఇప్పుడు కోలాపూరి కీమా అంటే ఆ కోలాపూరిలో ఈ టైప్లో చేస్తారు, అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ ఊరు పేరు వస్తుంది. అంటే కొండాపూరిలో పద్ధతి ఉండదా? కొండాపూరిలో ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిలో తయారు చేస్తారు. పక్కన పెట్టేసి ఈ కాలేజీ అక్కడ పెట్టి అబ్బాయి దా. ఇప్పుడు కొద్ది ఏడెక్కింది కాబట్టి దీంట్లో ఇదిగో జీలకర్ర, ఇదిగో నువ్వులు, ఎండు కొబ్బరి, ఇక్కడ మూలకి బాగా తీసి ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఏం చేయాలండి అబ్బాయి? కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఈ పొడి శుభ్రంగా పొడి చేసి తీసుకురావాలి. 8 గంటల నూనె, ఇదిగో ఈ కేమా ఇందులో వేసేస్తాం. ఓహో, అన్ని మిశ్రమాలు కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఆ కేమాను వేసేసాం. ఇది పొడి చేసుకురావాలి. ఇదిగో ఇక్కడ పొడులు ఉన్నాయి. ఏం పొడి ఉంది? గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని ఖాందాన్ లస్సు మసాలా అంట. కాందా లసూన్ మసాలా అంటే ఏంటో? ఇందులో ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, అందుకని దానికి అలా అంటారు. కాందా లసూన్ అంటే? కాందా అంటే ఉల్లిపాయలు, లసూలు అంటే వెల్లుల్లి. వెల్లుల్లా? ఓకే, ఇది ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు, అవి వెల్లుల్లిపాయలు. ఈ కోలాపూర్ లో దీన్ని స్పెషల్ గా చేసుకుంటారు. మూత పెట్టి ఈ 2 పొడులు చేసి తీసుకురావాలి. వెళ్ళి పొడులు చేసి తీసుకురా. ఇది పొడి, ఇది వేరే సెపరేట్, అది సెపరేట్. త్వరగా రావాలబ్బాయి. తలనొప్పి వచ్చిన పని చెప్తున్నాడు. ఏ పని అయినా ఒరే, తలనొప్పి వచ్చాడు చాలా అదృష్టవంతుడు రా. వెరీ గుడ్, వెరీ గుడ్. తలనొప్పి పెరిగిపోతాయి. ఇది అదృష్టవంతుడు కదా బాబోయ్. నువ్వు పొడి చేసి తీసుకొచ్చు కదా. కాందా లసూన్ మసాలా. అవును, చెప్పావు కదా. కాందా అంటే ఏమో ఉల్లిపాయలు అని, లసూన్ అంటే వెల్లుల్లిపాయలు. ఇది వెల్లుల్లిపాయలు మసాలా. ఇదేంటంటే వాళ్ళు ఇదంతా మనం ఎలా మసాలా చేసుకుని పెట్టుకుని ఉంటాం కదా, అలాగే వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ మసాలా చేసుకుని పెట్టుకుంటారు కూరలు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపి మసాలా. మరి ఉల్లిపాయ కొంచెం ఏం పాడదు. మోతి ఇది ఇప్పుడు వేసేద్దాం.
ఇదిగో నువ్వు పేస్ట్ చేసి తీసుకొచ్చావు కదా, ఈ పేస్ట్ వేస్తున్నావు. కలిపేసిన తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు ఉంచామనుకో కోలాపరి కీమా రెడీ అయిపోద్ది. బాబాయ్ దీన్ని రైస్ లో తింటారా లేకపోతే? రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. కొల్లాపూర్లో ఎక్కువ జొన్న రొట్టెలో పెట్టుకుని తింటారు. మా కొండాపూర్లో కొండాపూర్లో చపాతీలో పెట్టి తింటారు. మూత పెట్టి మంట చిన్న 10 నుంచి 15 నిమిషాలు. 15 నిమిషాలు అయిపోయింది. మూర్తి కొల్లాపూరి ఖేమా పోయారు బే. జాగ్రత్త కింద బట్ట పెట్టి. కీమాలో టమాటా గుజ్జు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి అన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాకలో జీలకర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి పొడి చేసుకోవాలి. అదే దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కీమా వేసి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడుకుతున్న కీమాలో మనం చేసుకున్న మసాలా పొడి అలాగే మనం చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి కొన్ని నీళ్లు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర చల్లుకుంటే కోలాపూరి కీమా రెడీ.